రుధిరపల్లి రైల్వే స్టేషన్. అక్కడ జరిగిన విషాదం చాలా భయంకరమైనది. అర్ధరాత్రి అమావాస్య 1972. ఆ రోజు ఆ రైల్వే స్టేషన్లో సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఆగి ఉన్న ఒక ట్రైన్ని వేగంగా వచ్చి ఒక ట్రైన్ ఢీకొన్నది. ఆ సమయంలో అక్కడ జరిగిన ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ని 1972 మార్చి 10న మూసివేశారు. దాని తర్వాత జరిగిన విశేషాలు చాలా కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ రైల్వే స్టేషన్ పక్కనే రుధిరపల్లి ఊరు. ఆ రైల్వే స్టేషన్ మూసివేసిన కొన్ని రోజుల తర్వాత ఆ రైల్వే స్టేషన్ నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. అవి ఎలా అంటే ట్రైన్ హారన్ సౌండ్స్ మరియు ట్రైన్ వెళ్తున్న శబ్దాలు. అక్కడి నుంచి ఎటువంటి ట్రైన్ వెళ్ళదు, ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. సాయంత్రం 6 కాగానే అక్కడ నుంచి వింత వింత శబ్దాలు, చాలా భయంకరమైన శబ్దాలు. గ్రామస్తులు చాలా భయపడ్డారు. ఆ గ్రామస్తులు అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా కంచె వేశారు. కానీ ఒకరోజు ఆ గ్రామస్తుల భయాన్ని ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేలా చేసింది. సాయంత్రం 6 గంటల సమయంలో వారికి ట్రైన్ వెళ్తున్న శబ్దం వినిపించింది. అలాగే ఎవరో అనౌన్స్మెంట్ చెప్తున్న శబ్దం కూడా వినిపించింది. చాలా భయపడ్డారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు, కావలం చేస్తున్నారా అని చూడటానికి ఒక 10 మంది వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏమిటంటే, వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ అటువంటి శబ్దాలు వినిపించాయి. ట్రైన్ హారన్ సౌండ్స్, అనౌన్స్మెంట్స్. వాళ్ళు చాలా భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఎవరైతే వెళ్ళారో వారు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు ఎవరికీ తెలియదు. గ్రామస్తులు చాలా భయంతో ఉన్నారు. వాళ్ళు ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ రైల్వే స్టేషన్కి హాంటెడ్ రైల్వే స్టేషన్ అని పేరు వచ్చింది. దాని తర్వాత అటుపక్కకి ఎవ్వరూ వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళనివ్వలేదు. కానీ ఆ రైల్వే స్టేషన్ పక్క నుంచి ఒక హైవే వెళ్తుంది. హైవే మీద వెళ్ళే లారీ డ్రైవర్స్, మిగతా ప్రయాణికులు ఏం చెప్తున్నారంటే, ఆ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, ట్రైన్ హారన్ సౌండ్స్ వినిపిస్తున్నాయని, అదే కాకుండా రైల్వే స్టేషన్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయని చెప్తున్నారు. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. లైట్స్ ఆన్ ఆఫ్ అవడానికి కూడా అసలు ఎటువంటి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్కి ఎటువంటి కరెంట్ కనెక్షన్ లేదు. అలా ఎలా జరుగుతుందో కూడా ఎవరికీ తెలవడం లేదు. 1999 ఏప్రిల్ 12 రైల్వే డిపార్ట్మెంట్ ఆ రైల్వే స్టేషన్ని మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం అనుకుంది. అంటే మళ్ళీ రీసెర్చ్ చేద్దాం అనుకుంది. అయితే దానికోసం ఒక ఆఫీసర్ని నియమించింది. అక్కడ అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా లేవా, అక్కడ అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక ఆఫీసర్ని పంపించారు. ఆఫీసర్ రాగానే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. తను వెళ్ళిన సమయం మధ్యాహ్నం 2:30. ఆ సమయంలో తనకి ఎటువంటి శబ్దాలు ఎటువంటి ఏమీ అనిపించలేదు. తాను రైల్వే స్టేషన్ మొత్తం వెతికాడు, కానీ తనకి ఎటువంటి ఆనవాళ్ళు, ఎటువంటి శబ్దాలు, దయ్యాలు నుండి ఏమీ అనిపించలేదు. అయితే తను అసలు ఇది నిజమా అబద్ధమా అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులని అడగడానికి వెళ్ళారు. ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే, ఆ శబ్దాలు మధ్యాహ్నం రావడం లేదు, సాయంత్రం 6 కాగానే ఆ శబ్దాలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. ఆ రైల్వే స్టేషన్ మళ్ళీ ఓపెన్ చేయకండి, అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ ఆఫీసర్ అసలు నమ్మడం లేదు వాళ్ళ మాట. అయితే ఈ ఆఫీసర్ ఏం చేశాడంటే, సాయంత్రం 6 తర్వాత ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళగానే తనకి ఏమీ అనిపించలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత తనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అనౌన్స్మెంట్ శబ్దాలు వినిపించాయి. ఎవరో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అది ఎలా అంటే, రుధిరపల్లి ట్రైన్ రాబోతుంది, అందరూ సిద్ధంగా ఉండండి. రుధిరపల్లి రైల్వే స్టేషన్కి ట్రైన్ రాబోతుంది, ప్రయాణికులందరూ సిద్ధంగా ఉండండి అని శబ్దం వినిపించింది. తను చాలా భయపడ్డాడు. ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి చూశాడు, అక్కడ ఎవరైనా ఉన్నారా లేరా అని. కానీ అక్కడ ఎవరూ లేరు. తను చాలా భయపడుతున్నాడు. ఆ సమయంలోనే తను ఎవరు వెనకాల నుంచి పిలిచినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూడగానే ఒక పెద్ద పోస్టర్. ఆ పోస్టర్లో ఏమి ఉందంటే, 1972 అర్ధరాత్రి 12 గంటలకు ఆ రోజే అక్కడ ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తను చాలా భయంతో అక్కడి నుంచి పరిగెత్తాడు. కానీ ఆ రైల్వే డిపార్ట్మెంట్కి ఏం చెప్పాడంటే, ఆ రైల్వే స్టేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి అని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో ఎవరికీ తెలియదు. తనకి కూడా తెలుసు అక్కడ ఏదో ఉంది, ఆడ ఏదో జరుగుతుందని, కానీ తను ఎవరికీ చెప్పలేదు. ఆ రైల్వే స్టేషన్ని మళ్ళీ వారు రిపేర్ చేస్తున్నారు. రిపేరు దాదాపు కంప్లీట్ కావచ్చింది. ఆ సమయంలోనే చెకింగ్కి వచ్చిన ఆఫీసరు
ఆ రైల్వే స్టేషన్లోనే రక్తం కక్కుకొని చనిపోయాడు. ఆ రైల్వే డిపార్ట్మెంట్ ఎలా అనుకుంది, ఇతను చనిపోయాడు, అదే ఇతను చనిపోయాడని ప్రయాణికులకు తెలిస్తే ఈ రైల్వే స్టేషన్కి ఎవరు అతను చనిపోయింది కూడా ఎవరికీ చెప్పలేదు, అది దాచారు. ఆ రైల్వే స్టేషన్ 2005 డిసెంబర్ 14న ఆ రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఇంకా భయంకరమైన విషాదాలు జరిగాయి. ఆ రైల్వే స్టేషన్ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత ఆ రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ వెళ్ళాలి, కానీ ఆ ట్రైన్ అక్కడ ఆగకూడదు. అయితే అక్కడ ఆ ట్రైన్ ఆగింది. అసలు ఎందుకు ఆగిందో ఎవరికి అర్థం కాలేదు. అది అసలు ఎలా ఆగిందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ట్రైన్ 130 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. అది ఒక్కసారి సడన్గా ఆగిపోయింది. అక్కడున్న అధికారులు ఎందుకు ఆగిపోయిందా అని ఇంజిన్ దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడున్న లోకో పైలట్స్ ఇద్దరు చనిపోయి ఉన్నారు, అది కూడా రక్తం కక్కుకొని. అలాగే కొన్ని రోజుల తర్వాత చాలామంది లోకో పైలట్స్ చెప్తుంది ఏమిటంటే, మేము ట్రైన్ తోలే సమయంలో మా ముందల ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే ఏదో నల్లటి ఆకారం కనిపిస్తుందని, ట్రైన్ ఎందుకు సడన్గా స్లో అయిపోతుందని చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా తమకు ఏదో కనిపిస్తుందని, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్తున్నారు. అర్ధరాత్రి అమావాస్య రోజు. అయితే అక్కడ పనిచేస్తున్న అధికారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న మిగతా అధికారులు చాలా భయంతో అక్కడి నుండి పారిపోయారు. తరువాత ఆ రైల్వే స్టేషన్కి ఎటువంటి ప్రయాణికులు ఎవరూ రావడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ రైల్వే స్టేషన్ పూర్తిగా క్లోజ్ చేశారు.